నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. సామాజిక రాజకీయాలకు ప్రత్యేకమైనటువంటి వేదిక లాంటిది నాగార్జున సాగర్ నియోజకవర్గము. నల్గొండ జిల్లాలోనే ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గంగా నాగార్జున సాగర్ ని చెప్పుకోవచ్చు. అది గత చరిత్ర, ఆ నియోజకవర్గానికి ఉన్నటువంటి గత చరిత్రను మనం పరిశీలిస్తే ఇప్పుడు మాత్రము అది తారుమారైంది. జానారెడ్డికి వ్యతిరేకంగా జానారెడ్డి అధికారంలోకి రావడానికి, జానారెడ్డి రాజకీయంగా ఇంత పుంజుకోవడానికి కూడా ఒక సామాజిక కోణంతో ఆయన ముందుకు రావడం జరిగింది. ఆయన గురువు నిమ్మల రాములు అదే కోణంలో ముందుకు రావడం జరిగింది. అక్కడ ప్రజలు కూడా సామాజిక కోణాలకే పట్టం కట్టినటువంటి ఆ పరిస్థితుల నేపథ్యంలో ఈ 2023లో జరిగినటువంటి ఎన్నికలు మాత్రం ఒక ప్రత్యేకతను చాటుకున్నాయి. ఎవరు ఊహించని విధంగా ఎప్పుడు లేనటువంటి ఒక సరికొత్త రికార్డును, భారీ మెజార్టీని నాటి ఎమ్మెల్యే అయినటువంటి కుందూరు జయవీర్ రెడ్డి భారీ మెజార్టీని సొంతం చేసుకోవడం జరిగింది. ఒక రికార్డును సుస్థిరపరచుకున్నారు. దాదాపు ఈ రికార్డును ఎవరు కూడా మరి ఆయన కూడా ఛేదించలేనటువంటి ఆ పరిస్థితికి ఏర్పడినటువంటి నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి ప్రధాన ప్రత్యర్థి పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మనం ఒకసారి విశ్లేషిస్తే అసలు అయ్యో పాపం బీఆర్ఎస్ నాగార్జున సాగర్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఎందుకు ఇంతలా అయింది అంటే కేవలం అది మనమే చెప్పుకోవడం కాదు, పూర్తిగా భగత్ యొక్క అభ్యర్థిత్వం వల్లే ఇటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది అనేది అది జగమెరిగిన సత్యం. అందరూ కూడా దాన్ని ఓట్ల రూపంలో కూడా ప్రజలు కూడా దాన్ని అంగీకరించినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో వాస్తవానికి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ బలంగా ఉంది. పాపం కార్యకర్తలు, ప్రధానమైనటువంటి మండల స్థాయి క్యాడరు తీవ్ర మనోవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు నాగార్జున సాగర్ కు ఎదురైంది. సరి అయినటువంటి నాయకుడు లేకపోవడం, నాయకత్వ లోపము స్పష్టంగా కనపడుతుంది నాగార్జున సాగర్ నియోజకవర్గానికి. ఇది గెలుపు ఓటములు అనేది ఏ పార్టీకైనా ఎవరికైనా సహజం. అటువంటి పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ రికవరీ కావడానికి ఒక బలమైనటువంటి నాయకత్వం అయితే అవసరం ఉంటుంది ఏ పార్టీకైనా. అటువంటి పరిస్థితులలో ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఏ అయినా సరే ఎవరైతే అభ్యర్థి ఉంటారో, ఎవరైతే ఓటమి చెందుతారో ఆ అభ్యర్థికే అతనినే మళ్ళీ ఇక్కడ పార్టీ ఇన్ఛార్జ్ గా నియమించడం అనవాయితీగా వస్తా ఉంది. అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి దాదాపు ప్రాంతీయ పార్టీల్లో అయితే ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. మరి ఇప్పుడు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో అది సాధ్యమవుతుందా? ఒకవేళ అదే అయితే ఏ విధంగా పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు భయాందోళనకర పరిస్థితుల్లో బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది నాగార్జున సాగర్ నియోజకవర్గంలో. వాస్తవానికి ఏ నియోజకవర్గంలో కూడా అవకాశం లేనటువంటి ఒక బలమైనటువంటి నాయకుడు ఆ నియోజకవర్గంలో ఉన్నారు. ఆ నియోజకవర్గంలో అందరూ బలవంతులు, బలమైనటువంటి నాయకులు ఉన్నారు. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి భాస్కర్ రావుది అదే నియోజకవర్గం, మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి తేర చిన్నపరెడ్డిది అదే నియోజకవర్గం, ప్రస్తుత ఎమ్మెల్సీ అయినటువంటి బలమైనటువంటి క్యాడర్ కలిగినటువంటి ఎమ్మెల్సీ అయినటువంటి ఎంసీ కోటిరెడ్డిది అదే నియోజకవర్గము. ఇంతమంది బలమైనటువంటి నేతలు ఉండడం, మరి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి భగత్ ఇప్పుడు నేను అక్కడే ఉంటాను, ఇక్కడనే తమ యొక్క పార్టీ నిర్మాణం కోసం పనిచేస్తానంటూ ఆయన ఓటమి చెందిన 4 రోజుల తర్వాతనే ప్రకటించడం జరిగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో మరి భగత్ కే ఒకవేళ ఇన్ఛార్జ్ గా ఇస్తే నాగార్జున సాగర్ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? అది సాధ్యమవుతుందా? బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఆయన కొనసాగితే పార్టీ నిర్మాణం చేయగలడా లేదా అనేది ఇప్పుడు విశ్లేషణ జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది నాగార్జున సాగర్ నియోజకవర్గంలో. మొత్తం నాగార్జున సాగర్ నియోజకవర్గం ఒక నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయింది. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా భారీ మెజార్టీని సొంతం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ దాటిని ఎదుర్కోగల సమర్థత, సత్తా ఉన్నటువంటి నాయకుడైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అవసరం. అది ఎవరిని నియమిస్తారు, ఎవరిని ఇన్ఛార్జ్ గా ఉండవచ్చు అనే అభిప్రాయం అయితే బలంగా వినిపిస్తా ఉంది. వాస్తవానికి కేసీఆర్ అయితే 100కు 100% ఓటమి చెందినటువంటి వారికి ఇవ్వటానికి చూడడం సాంప్రదాయంగా వస్తా ఉంది. వారిని కాదని మరొకరికి ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు అనే అభిప్రాయం అయితే బలంగా వినిపిస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికి కూడా ఓటమి చెందినటువంటి వారికి ఇచ్చే అవకాశం ఉంది. మరి నాగార్జున సాగర్ లో అది సాధ్యమవుతుందా? ఏ విధంగా ఉంది అంటే నాగార్జున సాగర్ నియోజకవర్గం ఒక ప్రత్యేకమైనటువంటి మనం గతంలో చెప్పుకున్నాం.
వేరే వద్ద ఎక్కడ కూడా మరొకరికి ఇన్ఛార్జ్ ఇచ్చే అవకాశం లేదు. వాస్తవానికి ఓటమి చెందిన వారికే ఇస్తే సానుభూతి రావడమా లేదా మళ్ళీ రానున్నటువంటి ఎన్నికల్లో గెలుపు కోసము కృషి చేయడానికి నిర్మాణం చేసుకోవడం లాంటి ఉంటాయి. కాబట్టి ఏ పార్టీ అయినా సహజంగా ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటది. కానీ మరి ఇప్పుడు నాగార్జున సాగర్ పరిస్థితుల్లో మరి ఆ విధంగా సాధ్యమవుతుందా లేదా అనే అభిప్రాయం జరుగుతుంది. విభిన్న అనేక మంది కార్యకర్తలు, అనేక మంది బీఆర్ఎస్ నాయకుల యొక్క అభిప్రాయాలను తెలుసుకున్నటువంటి బెల్ టీవీ ఇంకా ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మాత్రము పరిశీలిస్తే భగత్ వాస్తవానికి ఎవరైనా ఎన్నికల్లో ఓటమి గెలుపు అనేది సహజం. ఎవరికైతే ఏ పార్టీ అయితే అభ్యర్థిత్వాన్ని నిలబడతారో చివరి వరకు పోరాటం అనేది ఓడిన పోరాటం అనేది అత్యవసరం ఉంటుంది. అది ఎవరికైనా ఉండాల్సిందే. చివరి నిమిషం వరకు పోరాట పటిమను కలిగినటువంటి నాయకత్వ లక్షణం ఉన్న వారికే ఎవరికైనా రాజకీయ భవిష్యత్తు ఉంటుందనే అభిప్రాయం ఉంటుంది. కానీ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మాత్రం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా నల్గొండ జిల్లాలో అన్ని స్థానాలను కోల్పోక మంత్రి తప్ప అన్ని స్థానాలను భారీ మెజార్టీగానే కోల్పోయింది బీఆర్ఎస్. అందులో ఒకటి అనుకుంటే అక్కడ కాదు, అందరూ కూడా చివరి నిమిషం వరకు ఆఖరికి ప్రజలపై తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినటువంటి నల్గొండ ఎమ్మెల్యే చివరి నిమిషం వరకు పోరాటం అయితే కొనసాగించారు. కానీ నాగార్జున సాగర్ మాత్రము అభ్యర్థి అయినటువంటి నోముల భగత్ మాత్రం దాదాపు 1-2 రోజుల ముందల్లే హ్యాండ్స్ అప్ అంటూ చేతులు ఎత్తేయడం జరిగింది. దాదాపు తన వల్ల కాదు అనే అభిప్రాయాన్ని ఆయనే కార్యకర్తల్లోకి తీసుకురావడం జరిగింది. ఆంధ్రాకు సంబంధించినటువంటి వారు వచ్చి నాగార్జున సాగర్ గేట్లను, కుడికాలువ గేట్లను ఎత్తడం ఎప్పుడైతే జరిగిందో అదే సమయంలో ఈ భగత్ ఒకేసారి చేతులెత్తేసి ఇక నా వల్ల కాదు అంటూ చెప్పారు అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఈయన గేట్లు కూడా ఒక్కసారి అదే తరుణంలో అదే రోజు కూడా ఎత్తివేయడం జరిగింది. దీంతో మరి రానున్నటువంటి ఎన్నికలకు అనేకమైనటువంటి ఎన్నికలు ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, అదేవిధంగా నీటి సంఘాల చైర్మన్ల ఎన్నికలు ఉంటాయి, అనేకమైనటువంటి ఎన్నికలను స్థానికంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను. మరి ఇటువంటి నాయకుడితో సాధ్యమవుతుందా అనే అభిప్రాయం కూడా ఇప్పుడు బలంగా వినిపిస్తా ఉంది. ఒక బలమైనటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ స్థానికుడు కాకపోయినా అతనికి ఆదరణ అయితే గతంలో దొరికింది. ఇప్పుడు కూడా మంచి ఆదరణ అయితే అతనికి కనిపిస్తుంది. మరి చివరి ఎన్నికల్లో చివరి దాకా పోరాడకుండా మధ్యలోనే హ్యాండ్సప్ అన్నటువంటి వ్యక్తిని మరీ ఇన్ఛార్జిగా ఇస్తే ఏ విధంగా ఉంటుంది, మా పరిస్థితి ఏంది అంటూ ఇప్పుడు గగ్గోలు పెడతా ఉన్నారు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా. రానున్నటువంటి ఎన్నికలను, స్థానిక ఎన్నికలను ఏ విధంగా ఏ నాయకుడికైనా స్థానిక ఎన్నికలే పట్టుకొమ్మలు. ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ స్థానికంగా కూడా గెలుపొందితేనే పటిష్టమైనటువంటి నిర్మాణము ఉండగలుగుతుంది. దానిపైన కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని స్థానాలు కైవసం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేయడానికి మాత్రం ముందుకుంటుంది. కానీ అంత ఈజీగా అయితే లేదు. బలమైనటువంటి క్యాడరు, బలమైనటువంటి సామాజిక కోణము బీఆర్ఎస్ కు పట్టు గట్టిగా ఉన్నది. అటువంటి నేపథ్యంలో బలమైనటువంటి సారథి, బలమైనటువంటి నాయకులు ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఏ నియోజకవర్గానికి లేనటువంటి సదుపాయము, అవకాశము ఎమ్మెల్సీగా ఒక ప్రోటోకాల్ ప్రకారం కూడా ఎమ్మెల్సీ కోటిరెడ్డి ఉన్నారు అదే నియోజకవర్గానికి సంబంధించి. ఆయన ఆ నియోజకవర్గంలోనే రాజకీయాలు నేర్పుతా ఉన్నారు. బలమైనటువంటి నేతగా సామాజిక కోణంలో మాత్రమే యాదవ సామాజిక వర్గం ఉన్నప్పటికీ ఆయనకు వారు కూడా వెనుదనగా ఉన్నటువంటి పరిస్థితి. రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి ఒక విజ్ఞానవంతుడు, న్యాయవాది అయినటువంటి ఎమ్మెల్సీ కోటిరెడ్డికి ఇస్తారా, మరి ఓటమి చెందినటువంటి భగత్ కు ఇన్ఛార్జికి ఇస్తారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అధిష్టానం తీసుకొని ఉన్నటువంటి నిర్ణయం పైనే బీఆర్ఎస్ శ్రేణులు ఇంకా ఇప్పటికీ పటిష్టంగా ఉన్నారు. ఇప్పటికీ ఫైట్ నాయకుడు యుద్ధం చేయాల్సినటువంటి సారథి వెనకడుగు వేసినా అక్కడ ఉన్నటువంటి క్యాడర్ మాత్రం వెన్నుదన్నుగా నిలబడి కొన్ని గ్రామాలలో మెజార్టీని తగ్గించుకోగలిగారు. బలమైనటువంటి శక్తిగా నిలబడి ఓటు బ్యాంకును మాత్రం కట్టడి చేసుకోగలిగారు అనేక గ్రామాలలో. వారందరూ ఇప్పటికీ పటిష్టంగానే ఉన్నారు. మరి బలమైనటువంటి సారథిని తమకిస్తేనే వాళ్ళు ఇంకా నిలబడే అవకాశం ఉంది. లేదు అంటే బలమైనటువంటి సారథి లేకుంటే ఇన్ఛార్జి బాధ్యతలు కూడా కీలకమైనటువంటి వారికి ఇచ్చి అక్కడ మళ్ళీ సమీకరణలు చేయకుంటే బీఆర్ఎస్ పార్టీ ఇక తీవ్రంగా ఇంకా నష్టపోయే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం అయితే బలంగా వినిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మరి ఇన్ఛార్జి బాధ్యతలు ఓటమి చెందినటువంటి భగత్కే ఇస్తారా? భగత్ ఓటమి తర్వాత ఎన్నికల కంటే ముందు 2 రోజుల ముందు దాదాపు హ్యాండ్సప్ అన్నటువంటి భగత్ ఎన్నికలు అయిపోగానే ఓటమి చెందగానే వెంటనే ప్రెస్ మీట్ పెట్టి హాలీలో ఉంటాను, ఇక్కడనే రాజకీయాలు చేస్తాను, మీకు అందరికీ అండగా ఉంటానని కూడా ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటన తర్వాత కూడా అనేకమైనటువంటి భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతుంది. మరి బీఆర్ఎస్ నేత అయితే
పూర్తిగా భగత్ కు వెన్నుదన్నుగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఆయనకే టికెట్ ఇంతమంది విమర్శించినా వ్యతిరేకించి పార్టీలు మారినా అతనికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ అధినాయకుడు భగత్ కే ఇచ్చే అవకాశం ఉందనే అభిప్రాయంతో బలంగా వినిపిస్తుంది. మరి ఎవరికి ఇస్తారు? ఒకవేళ భగత్ కే ఇస్తే బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, భగత్ ని మార్చి మరొకరికి ఇస్తే ఏ విధంగా ఉండబోతుంది అనేది మరి కొద్ది రోజులలో వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్.